ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆంధ్రప్రదేశ్ లో లాలేదు, ఆర్డరు లేదు. శాంతిని కొల్లబొడిచారు, భద్రతను చితక్కొట్టారు, స్వేచ్ఛ గొంతు నులిమేస్తున్నారు. రాజ్యాంగానికి నెత్తుటి రంగు పులిమి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. నారా రాక్షసానికి పోలీసులు కొమ్ము కాస్తున్నారు. ప్రతిపక్ష నేతలను చిత్రహింసలు గురి చేయడమే కూటమి ప్రభుత్వం తమకు అప్పగించిన డ్యూటీగా పోలీసులు భావిస్తున్నారు. దాన్ని నిస్సిగ్గుగా అమలు చేసుకుపోతున్నారు. విపక్షాన్ని వేధించుకు తినడానికే సమయం సరిపోవడంతో లాండ్ ఆర్డర్ని గాలికొదిలేశారు. దీంతో నేరగాళ్లే పేటరైపోతున్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతోంది? సకల నేరగాళ్లు రిలాక్స్డ్ గా పండగ చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది లగాయితూ అరాచకాలు అకృత్యాలు పెరిగిపోయాయి. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై హింసాత్మక దాడులు పెరిగిపోతున్నాయి. ఈ దారుణ హింస పోలీసుల సమక్షంలోనే జరిగిపోతూ ఉన్నా పాపం పోలీసులేమీ పట్టించుకోవటం లేదు. పచ్చ రాక్షసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి తమాషా చూస్తున్నారు. తమపై దాడులు చేసిన వారిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదులు చేయడానికి వస్తే రివర్స్ లో పోలీసులు బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితల సొంత నియోజకవర్గాల్లోనే మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యాకాండలు జరిగినా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవటం లేదు. విపక్షాన్నే కాదు, ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసులు పాలకపక్షం కొమ్ము కాయటంలోనూ, పాలక పక్షాన్ని విమర్శించే వారిపై కేసులు పెట్టడంలోనూ బిజీగా ఉండటంతో నేరస్తులు తమ పనిలో తాము బిజీగా ఉన్నారు. విశాఖ నగరంలో న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నీరజ్ శర్మ అనే ఓ కీచకుడు తనను ప్రేమించలేదని ఓ మహిళ కుటుంబ సభ్యులపై ఇనుప రాడ్తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అడ్డుకోబోయిన స్థానికులపైన దాడి చేసి పరారయ్యాడు. ఈ దాడి జరిగిన 5 నిమిషాలకే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం నేరస్తుడు సుదూర ప్రాంతాలకు పారిపోయే వరకు కదలలేదు. సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల విషయంలో అవసరమైన దానికన్నా ఎక్కువ చురుగ్గా ఉండే పోలీసులు ఇటువంటి కరుడుగట్టిన రాక్షసులను పట్టుకునే విషయంలో మాత్రం చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలే అరాచకాలు సృష్టిస్తున్నారు. అయితే వారిపై ఒక్క కేసు కూడా నమోదు చేయటం లేదు. సోషల్ మీడియాలోనూ దుర్మార్గపు పోస్టులు పెట్టే టీడీపీ నేతలపై ఒక్క కేసు కూడా నమోదు చేయటం లేదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు అయినా, కూటమి ప్రభుత్వ లోపాలను ప్రశ్నించేవారైనా సరే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టు పెడితే చాలు పోలీసులు అమాంతం వచ్చి కిడ్నాపులు చేసుకుపోయి చిత్రహింసలు పెడుతున్నారు. కూటమి నేతల అనుచరులు పోస్టులు పెడితే మాత్రం తమాషాలు చూస్తున్నారు పోలీసులు. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎవరో పెట్టిన పోస్టును షేర్ చేశారంతే. ఆయనపై కేసు పెట్టేశారు పోలీసులు. ఇదే వైఖరిని నిలదీస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. ఎవరైనా దూకుడుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపారంటే ఇతని కార్యక్రమాలకి ఎవరో పెట్టిన సోషల్ మీడియా మెసేజ్ని ఒకవేళ ఇతను కనుక షేర్ చేస్తుంటే అతన్ని మీద కూడా కేసు పెట్టండి. అవాస్తవాల్ని ప్రచారం చేస్తున్నారు. మా జిల్లా అధ్యక్షులు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఇదే రకమైనటువంటి కేసుని వెంకటాచలంలో పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది. ఎవరో ఒక ఆయన పెట్టిన దాన్ని ఈయన ఫార్వర్డ్ చేశాడు. ఫార్వర్డ్ చేయటం చట్టరీత్యా నేరము. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి విధి విధానాలు ఉన్నాయా? ఈ సోషల్ మీడియాకి చట్టబద్ధత ఏదైనా ఉందా, లేకపోతే దానికి ఏదైనా ఒక రూల్ ఉందా, రెగ్యులేషన్ ఉందా అంటే ఈ రోజుకి ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. మరోపక్క నెల్లూరు జిల్లాలో మైనర్లు, చిన్నారులపై అత్యాచారాలు కూడా పెరిగాయి. మద్యం మత్తులో కొందరు, విచక్షణ మరిచి ఇంకొందరు చిన్నారులు, మైనర్లపై రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. నేరాలకు పాల్పడ్డవారు టీడీపీ సానుభూతి పరులో, టీడీపీ కార్యకర్తలు అయితే బలహీనమైన సెక్షన్లు పెడుతున్నారు. నెల్లూరులో అలాంటి నామమాత్రపు కేసులు చాలానే ఉన్నాయంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అనంతపురం జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వీటిని ప్రశ్నించినందుకు సింగనమల నియోజకవర్గం గార్లదిన్నెకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ నరేంద్రనాథ్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి వేధిస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదలు ఇప్పటి వరకు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. కాకినాడ జిల్లాలో ప్రజాప్రతినిధులు చెప్పినట్లే పోలీసులు వ్యవహరించడంతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయి. ఇటీవల కాకినాడ రూరల్లో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తన అనుచరులతో కలిసి రంగరాయ మెడికల్ కళాశాలకు చెందిన ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేసి అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. చివరకు కలెక్టర్, ఎస్పీ వచ్చి ఎమ్మెల్యే నానాజీతో ఆ డాక్టర్ కు క్షమాపణలు చెప్పించారు.
రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రజలను కాల్చుకు తినటం కరెక్ట్ కాదంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు వంగ గీత. రాజ్యాంగం అనే బుక్ ని చదవమంటున్నాను నేను. ప్రజలకి రక్షణ ఉంటది అందులో. ప్రభుత్వం అంటే రక్షకుడు, ప్రభుత్వం అంటే రక్షించేవాడు, ప్రభుత్వం అంటే న్యాయంగా పాలించేవాడు. భారత రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలి కానీ ఎవరు నచ్చిన బుక్కులు ఎవరు నచ్చిన కలర్లు పెట్టుకుని ఆ బుక్కుల ప్రకారం వెళ్తే ప్రజలకి న్యాయం జరగదు. ఇది భారత రాజ్యాంగం ప్రకారమే నడవాల్సిన అవసరం ఉంది. ఏం చెప్తుంది రాజ్యాంగం? ప్రజల్ని రక్షించమని చెప్తుంది ప్రభుత్వం. ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకి న్యాయం చేయాలి. న్యాయస్థానాలు ఎందుకుంటాయి, పోలీస్ స్టేషన్లు ఎందుకుంటాయి? బయాస్డ్ గా చేయమని కాదు, ఎవరికైతే అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేసే విధంగా, ఆ విధంగా చట్టంలో చర్యలు తీసుకునే విధంగా బాధితుడికి న్యాయం జరగాలి, బాధించిన వాడికి శిక్ష పడాలి. రాజంపేట, కడప, మైదుకూరు ప్రాంతాల్లో నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. దొంగతనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అయినా పోలీసులు అటువైపు తొంగి చూడటం కూడా లేదు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలు, అకృత్యాలు, అత్యాచారాలు పెరుగుతున్నా పోలీసుల్లో చలనం ఉండటం లేదని సీమ వాసులు మండిపడుతున్నారు. అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా అని కడప జిల్లా వాసులు నిలదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులు ధ్వంసం చేయటమే ఎజెండాగా కూటమి నేతలు హింసా రాజకీయాలకు తెగబడుతున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కూటమి నేతల దుర్మార్గాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో మహిళల రక్షణకు తీసుకువచ్చిన దిశ యాప్ ను నిర్వీర్యం చేయటం వల్లే మహిళలపైన, బాలికలపైన అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఆ ప్రజలే కూటమిని గద్దె దింపుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోంది. మీరు పగ సాధించేదానికి వచ్చారా, పరిపాలన చేసేదానికి వచ్చారా? ఈ రెండు నిర్ణయాల్లో ఏది మీకు కరెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలా. తప్పనిసరిగా ప్రశ్నించే గొంతుకులు ఎంత నొక్కేపోతే ఇక రెట్టిపైన ఉత్సాహంతో మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడము అనేది ఒక హక్కు, ప్రజల రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ఇచ్చిన హక్కు. ఆ హక్కును మీరు కలరాయాలని చూస్తే తప్పనిసరిగా ప్రజాస్వామ్యవాదులంతా, మేధావులంతా, లేకపోతే ప్రజలంతా తప్పనిసరిగా ఒక తాటిపైన వచ్చేసి మిమ్మల్ని మరింత ఇరుకుని పెట్టే ప్రమాదం ఉంది కనుక ఇప్పటికైనా మేల్కొని మీరు ప్రభుత్వంలోకి వచ్చింది ప్రజలకు మేలు చేసేదానికా, లేకపోతే ఒక పార్టీ సానుభూతి పనులు పూర్తిగా రాజకీయంగా వెలివేయాలన్న సమాధి ఘట్టాలను వచ్చారా? కాబట్టి ఈ రెండు విషయాలు చర్చ చేసుకుని ఏది మంచిది నిర్ణయం తీసుకుని ఆశిస్తాను. రాబోయే రోజుల్లో ఇలాగే పరిపాలన కొనసాగితే ప్రజల తరఫున ప్రజలే పార్టీల పక్కన పెట్టి వాళ్లే ఉద్యమకారులై వాళ్లే మీ ప్రభుత్వం పైన దాడి చేసేదానికి కానీ, లేకపోతే మీ ప్రభుత్వం దించే వరకు ప్రజల నిద్రపోని హెచ్చరిస్తూ మీ పొరపాటును సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నాను. మొత్తానికి రాష్ట్రంలో శాంతి భద్రతలను భ్రష్టు పట్టించారు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు, రాజ్యాంగపు విలువలను అపహాస్యం చేస్తున్నారు. తామేం చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా, దౌర్జన్యాలకు తెగబడ్డా తప్పు కాదన్న భావనలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఉన్నారు. అధికార మదంతో కళ్లు మూసుకుపోయి వ్యవహరిస్తున్నారని మేధావులు విమర్శిస్తున్నారు.